ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి BHCL నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా అయితే ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తేవడానికి నాకు ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. మీరు ఇచ్చే ఒక లైక్ మరింత మందికి ఈ వీడియో చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక్కడ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే భారత్ హైవే ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ 2025కి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఇందులో చాలా పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన వివరాలు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ గ్రేడ్ 4కి సంబంధించి అయితే వీళ్ళు పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ చాలా యూనిట్స్ కూడా ఉన్నాయి. ఈ యూనిట్స్లలో మీకు ఎందులో మీకు జాబ్ దొరికిన మీరు లక్కీ అన్నమాట. అండ్ ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మిషనిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మిషనిక్ అండ్ గన్ ఫౌండరీ మ్యాన్ అని ఇక్కడ ఇన్ని వివిధ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులలో చాలా వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 515 అయితే టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇచ్చాడు. ఇక్కడ ఫర్ ద above vacancies the computer based test shall be held on same day. సో మీరు ఒక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవడానికి వీలైతే ఉంది. ఓన్లీ 1 యూనిట్లో మీరు అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కరోజు 2 ఎగ్జామ్స్ రాయలేరు కాబట్టి మీరైతే ఒక పోస్ట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోండి మినిమం. అండ్ మీ ఇష్టం, మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాయిన్ డేట్ వరకు 20 ఇయర్స్ అయితే క్రాస్ కావాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నోటీసులు గుర్తుపెట్టుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అయ్యి బాధపడాల్సిన అవసరం ఉండదు అప్పుడు. అండ్ రిజర్వేషన్ రిలాక్సేషన్కి సంబంధించి కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. యూఆర్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇలా రిజర్వేషన్ల బట్టి సడలింపు ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ టోటల్ పోస్టులు కూడా ఇక్కడ లైన్ వైజ్గా మెన్షన్ చేశాడు, అన్నీ చూసుకోవచ్చు. అండ్ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, డిజేబుల్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్, ఓబీసీ డిజేబుల్ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్, అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి సంబంధించి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వీళ్ళకి రిలాక్సేషన్ ఏజ్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ ఏజ్ 5 ఇయర్స్ ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ డ్యూరింగ్ ద పీరియడ్ ఫ్రమ్ 1/1/1980 టు 31/12/1980 వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ 10th క్లాస్ పాస్ అయ్యి మీకు NTC ఆర్ ITI సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు ITIలో 60 మార్క్స్, జనరల్ ఓబీసీ వాళ్ళకి 60% ఆఫ్ మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 55 మార్క్స్ వస్తే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వరకు 20 ఇయర్స్, 27 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 30 ఇయర్స్, అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 32 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ గ్రేడ్ 4కి సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి కదా, వీళ్ళకి పే స్కేల్ వచ్చేసి 29,500 నుంచి 65,000 వరకు అయితే వీళ్ళకైతే
పే స్కేల్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి 2 స్టేజెస్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఫస్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఇవన్నిటికి సంబంధించి 1 డేనే మీకు ఎగ్జామ్ ఉంటుందని క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ అపియర్ ఫర్ ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అప్లై చేసిన వాళ్ళు అందరైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్ట్ చూసైతే వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ నెక్స్ట్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీకు ఆటోమేటిక్గా మిమ్మల్ని అయితే జాబ్కి అయితే రిక్రూట్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ద సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ విల్ బీ ఆన్లైన్ ఓన్లీ త్రూ ఫర్ వెబ్సైట్ కూడా ఇచ్చాడు. https://careers.bhel.in అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అందులోకి వెళ్ళి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఫీ విషయానికి వచ్చినట్టయితే అప్లికేషన్ ఫర్ ఆర్టిసన్ గ్రేడ్ 4 రిక్రూట్మెంట్ UREWS OBC వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 602 రూపీస్ అయితే పడుతుంది. అండ్ SC/ST వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీ లేదు. అండ్ GST కలుపుకొని 472 రూపీస్ అయితే మీకు ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్స్ మళ్ళీ ఒకసారి అయితే మైల్ స్టోన్ డేట్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ చూసుకున్నట్టయితే 16 జూలై 2025 రోజైతే ఓపెనింగ్ అయితే అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 12 ఆగస్ట్ 2025 రోజైతే క్లోజ్ అయితే అవుతుంది. టెంటాటివ్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చూసుకున్నట్టయితే షెల్ బీ ఇన్ఫార్మ్డ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్, సెకండ్ వీక్ ఆఫ్ సెప్టెంబర్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరైతే చూసుకోవచ్చు. ఆ వెబ్సైట్లోనే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్లికేషన్ ప్రాసెస్ చెప్దాం అనుకున్న లింక్ ఓపెన్ కావట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.